మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. ఒక్క నిమిషం. రవిశంకర్ గారు 2 నిమిషాలు చెప్తారు. పరిచయం తక్కువ. నా పేరు రవిశంకర్ అండి. నేను బిఎంఎస్ పని చూస్తుంటాను. ఈ విషయము పూర్వ ప్రచారకుల ఆత్మీయ సమ్మేళనం గ్రూప్లో అందరం కూడా మన అభిప్రాయాల్ని గ్రూప్లో ఉంచాం. సంతోషము. అయితే ఇందాక సదాశివ్ గారు చెప్పారు, సంవేదన సేవా ట్రస్టు. ఈ ట్రస్ట్ని ఇక్కడ ఒక సమితిగా తెలంగాణలో ఉంచితే బాగుంటుంది అని. ప్రధానంగా ఇంకొంతమంది చెప్తూ సంఘమే మనమే సంఘం. మనం బయటకు సంఘానికి అతీతులమేం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరూ సంఘ స్వయంసేవకులమే. గతంలో బాధ్యతలు నిర్వహించాం. ఇప్పుడు కొంతమంది బాధ్యతల్లో ఉన్నారు. అయితే మన కుటుంబంలో కూడా పరంపర వస్తుంది. ఒకటి మొదటి తరం ఉన్నట్టు రెండో తరం ఉండదు, రెండో తరం ఉన్నట్టు మూడో తరం ఉండదు. पीढ़ी बदलते रहता है, इसका सोच भी बदलते रहता. ఒక తరం యొక్క ఆలోచన మారినంత మాత్రాన కుటుంబం యొక్క విధానాలు పద్ధతులే మారవు. కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మారుండొచ్చు. ఎవరైనా వ్యక్తి అభిప్రాయాలు చెప్పుండొచ్చు ఇక్కడ కానీ, లేకపోతే సంఘానికి చెప్పారా, సంఘం పర్మిషన్ తీసుకున్నారా. నా కింద కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకరు మెసేజ్ పెట్టారు, సంఘం నుంచి పెద్దలు ఎవరు వచ్చారు అని. అందరూ సంఘ పెద్దలే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అట్టేం లేదు, అంటే సంఘ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు అని అడుగుండొచ్చు వారు. అయితే సంఘము పనిలో కొంతమంది దూరంగా ఉండొచ్చు, ఎక్కడుంటున్నారో తెలియదు. లేక మన మిత్రులు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఎవరు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, లేకపోతే ఎవరు ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒక పలకరింపు. లేకపోతే ఏదన్నా చెప్పుకోవాలంటే కొంతమందికి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. మొత్తం కుటుంబం ఉండొచ్చు, కానీ అతను వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి. కొంతమంది ఇంకా బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో సమస్య అనేటువంటిది ఒక్కసారి ఆత్మీయ కలయిక ఇది. కాబట్టి ఇది సంఘ నక్షత్రము కాదు, సంఘము యొక్క గతివిధి కాదు. కాబట్టి ఇది ఒక ట్రస్ట్గా సదాశివజీ ఆలోచనలో వచ్చి ఆంధ్ర ప్రాంతంలో చేశారు. కాబట్టి తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి కలిసి ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయత పంచుకుంటే, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకళ్ళు బలంగా ఉంటే మీతో ఇద్దరిని కొంచెం అతను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఆపదున్నప్పుడు కనీసం నిత్యం కలవకపోయినా వెళ్ళి అతన్ని పలకరించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మనం ఒక అన్నదమ్ముల ఇది ఒక పరివారంగా భావిస్తూ కొంచెం అందరం ఒకరికొకరు నెంబరు ఇది చేసుకోవటము, ఎవరికన్నా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం వాళ్ళు వెళ్ళి ఒకసారి కలిసి పలకరించి ఎట్లా ఉన్నావు ఏంటి అని అంటే అతనికి మనోబలం కలుగుతుంది. అందుకే ఈ సమితిని మనము ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా మనకున్నటువంటి సన్నిహితంలో ఏదైనా సమస్య ఎవరికన్నా ఉన్నాయని మనకు తెలిసినప్పుడు, ఆరోగ్య సమస్య కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదన్నా కానీ, సదాశివ్ గారి దృష్టికో లేకపోతే ఈ ప్రాంతంలో రాబోయే కాలంలో చిన్న టోలీ ఏదైనా ఒక 5 మందితో 6 మందితో టోలీ వేసుకుంటే అందరికీ అన్నీ చెప్పలేకపోవచ్చు. మనం వాళ్ళకి ఒకసారి వెళ్ళి ఏదైనా చేయగలుగుతామా ప్రయత్నం చేస్తాం, లేకుంటే ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం అన్నా చేస్తే బాగుంటుంది. చాలామంది పూర్వ ప్రచారకులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా నిష్ఠగా పనిచేసినటువంటి వాళ్ళం ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. గద్రాజీ లాంటి వాళ్ళు ఇప్పటికీ శాఖ నడిపిస్తున్నారు, శాఖ కార్యవాహు ఉన్నారు, వారికి 75 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ నేను శాఖకు నడిపిస్తున్నానా, నేను శాఖకు వెళ్తున్నానా? సంఘము అనేటువంటిది బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళది కాదు. సంఘ సైన్స్కు ఒకసారి ప్రణామం చేశాము అని అంటే సంఘం మనది, నేను సంఘ ఆ జన్మాంతం స్వయం సేవకులం మనం. కాబట్టి సంఘ శాఖకు వెళ్తున్నామా, నేను కూడా శాఖ లోపల నా భాగస్వామ్యం ఎంత ఊరికి ఉంది అని కొంచెం ఆలోచన చేస్తే సంఘము బయటది కాదు, సంఘంకి బయట మనం వెళ్ళాము. ఇది కొంచెం దీనిలో ఇది ఒకటి ఆలోచన చేసుకుంటూ సంవేదన సమితికి కూడా ఇప్పుడు నా సదాశివ్ గారు వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. 2-3 తీసుకుని వస్తాం. కొంచెం మనం ఏ విధంగా సమితికి ఉపయోగపడతాం అనేటువంటిది వ్యక్తిగతంగా వారితోటి షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ముగిస్తాను.